హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు ఈ నవరాత్రులలో దేవి ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి మన ఫెమినైన్ ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మాస్కులైన్ ఎనర్జీస్తో, అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ సాధనలో తెలుసుకుందాము. ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే, నా పేరు శ్రావణి, సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్, రేఖీ మాస్టర్. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సాధనని మొదటి నుంచి చివరి వరకు ఈ 9 రోజులలో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Take a deep breath. మూలాధార చక్ర, బీజాక్షరం లం. లం. Again take a deep breath. Lam. Again take a deep breath. Lam. మూలాధార చక్ర కలర్ రెడ్ కలర్. మీరు రెడ్ కలర్ లైట్ ని విజువలైజ్ చేస్తూ మీ మూలాధార చక్ర ప్లేస్ లో ఆ లైట్ ని విజువలైజ్ చేస్తూ ఆ లైట్ శైలపుత్రి దేవి నుంచి స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. మొదటి దేవి శైలపుత్రి ఆ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ వండర్ఫుల్ గా మనకి ఏదైతే అవసరమో, ఎక్కడ బ్యాలెన్స్ చేయాలో అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నట్టు తన నుండి శైలపుత్రి దేవి నుండి ఆ రెడ్ కలర్ లైట్ అనేది స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. వండర్ఫుల్ గా ఫెమినైన్ ఎనర్జీస్ ని మన బాడీలో బ్యాలెన్స్ చేస్తున్నట్టు, మస్కులైన్ ఎనర్జీతో పాటుగా బ్యాలెన్స్ చేస్తున్నట్టు చూడండి. నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర. టేక్ ఎ డీప్ బ్రీత్. బ్రీత్ తీసుకునేటప్పుడు స్వాదిష్టాన వరకు తీసుకొని వదిలేసేటప్పుడు వమ్ సౌండ్. Deep breath, breathe out and say Vam. Vam. Again. Vam. Deep breath. వదిలేసేటప్పుడు బయటికి అనండి మీకు వినిపించేలాగా. వమ్. రెండో దేవి బ్రహ్మచారిణి గాయత్రి దేవి. ఆ గాయత్రి దేవి వండర్ఫుల్ గ్రీన్ కలర్ లైట్ ని మీ స్వాదిష్టాన చక్రాకి పాస్ చేస్తున్నట్టు తన నుంచి ఆ వండర్ఫుల్ గా గ్రీన్ కలర్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతున్నట్టు మీ స్వాదిష్టాన మొత్తం విజువలైజ్ చేసుకోండి. ఏదైతే ఎమోషనల్ గా మనం హీల్ కావాలో ఆ వండర్ఫుల్ గ్రీన్ కలర్ ఎనర్జీస్ తో, అండ్ స్వాదిష్టాన కలర్ వచ్చేసే వరకు ఆరెంజ్ కలర్. ఆ ఆరెంజ్ కలర్ కూడా వండర్ఫుల్ బ్రైట్ గా మన బాడీలో ఆ చక్ర యొక్క ఆరెంజ్ కలర్ ఎనర్జీ చాలా బ్రైట్ అవుతున్నట్టు చూడండి. ఆ గాయత్రి దేవి ఎనర్జీస్ అండ్ స్వాదిష్టాన ఎనర్జీస్ మిక్స్ అవుతూ అక్కడ ఏదైతే హీలింగ్ అవసరమో అన్ని బాడీ పార్ట్స్ హీల్ అవుతున్నట్టు చూడండి. వండర్ఫుల్ క్రియేటివిటీ, ఎమోషనల్ గా బ్యాలెన్స్ లో ఉండడము అండ్ డీప్ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది ఆ గాయత్రి దేవి ఎనర్జీస్ తో. మీ
స్వాదిష్టాన పైన ఫోకస్ చేస్తూ అక్కడ వండర్ఫుల్ గా ఆ స్వాదిష్టాన చక్ర ఎనర్జీ ఆరెంజ్ కలర్ వండర్ఫుల్ గా బ్రైట్ గా ఉన్నట్టు చూడండి. మంచి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడవ దేవి అన్నపూర్ణ. మన మణిపూరక చక్ర. టేక్ ఎ డీప్ బ్రీత్. మణిపూరక వరకు బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు రమ్ సౌండ్ అనుకో. బ్రీత్ ఇన్ రమ్. అగైన్ బ్రీత్ ఇన్ ram. Breathe in ram. ఆ అన్నపూర్ణాదేవి ఎనర్జీస్ ని మన మణిపూరకాలోకి ఏదైతే తెలియని భయాలున్నాయో వాటన్నింటిని తీసేస్తున్నట్టు ఆ వండర్ఫుల్ ఎల్లో కలర్ లో మనకి మన మణిపూరక చక్ర చాలా బ్రైట్ గా వెలిగిపోతున్నట్టు చూడండి, విజువలైజ్ చేసుకోండి. మన లోపల మనకి తెలియకుండా ఉన్న భయాలన్నీ క్లెన్స్ అవుతున్నట్టు చూడండి. ఏదైతే కార్మిక్ కనెక్షన్స్ ఉన్నాయో, మన నావెల్ నుంచి కనెక్షన్స్ ఉంటాయి మోస్ట్లీ, అలాంటి డీప్ రూటెడ్ ఉన్న మనల్ని సఫర్ చేసే ఎనర్జీస్ అన్ని క్లియర్ చేస్తుంది అన్నపూర్ణాదేవి. అక్కడ చంద్రగంట రూపంలో ఉండి అక్కడున్న డీప్ రూటెడ్ ఏవైతే భయాలు కానీ అనవసరమైన ఎనర్జీస్ ని కానీ క్లియర్ చేస్తున్నట్టు చూడండి. నెక్స్ట్ చక్ర అనాహత. కూష్మాండదేవి, సో లలితాదేవి రూపం కూడా. సో అక్కడ మీరు అనాహత వరకు బ్రీత్ తీసుకొని యం సౌండ్. టేక్ ఎ డీప్ బ్రీత్. యం. Again take a deep breath. Yum. Yum. అండ్ మీరు ఏదైతే రిలేషన్షిప్స్ లో హీలింగ్ కావాలో అవన్నీ జరుగుతున్నట్టు చూడండి, ఆ హీల్ అవుతున్నట్టు చూడండి. ఏదైతే మన హార్ట్ లో తెలియని భయాల రూపంలో ఉన్న ఆ హార్ట్ నుంచి ఏదైనా వూండ్స్, మన పాత జ్ఞాపకాల ద్వారా ఉన్న ఆ వండర్ఫుల్ లలితాదేవి ఎనర్జీస్ తో మంచి లవ్ ఎనర్జీస్ వండర్ఫుల్ గ్రీన్ కలర్ లో మీ హార్ట్ చక్ర అనేది వెలుగుతున్నట్టు చూడండి, విజువలైజ్. మీరు లలితాదేవి ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతూ ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఏర్పరచుకుంటూ చాలా పీస్ఫుల్ ఎనర్జీస్ ని, సెల్ఫ్ లవ్ ఎనర్జీస్ ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకుంటున్నారు.
ఇప్పుడు 5వ దేవి స్కందమాత మహాచండి. సో విశుద్ధ చక్రము. టేక్ ఎ డీప్ బ్రీత్. హమ్. Again, take a deep breath. Hum. Again, take a deep breath. Hum. ఏదైతే మన వాక్కులో ఆ శుద్ధి కోసము ఆ స్కందమాత ఎనర్జీస్ మనల్ని క్లియర్ చేస్తున్నట్టు, మనం తెలిసి కానీ తెలియకుండా కానీ మాట్లాడిన ఆ అనవసరపు మాటలన్నింటినీ ఆయన ఆలోచనలన్నింటినీ క్లియర్ చేస్తున్నట్టు చూడండి. ఆ విశుద్ధి చక్ర వండర్ఫుల్ బ్లూ కలర్ లైట్ ఎనర్జీ స్కందమాత నుంచి మనకి ఎనర్జీ రేస్ అనేవి ఆ బ్లూ కలర్ లో స్ప్రెడ్ అవుతున్నట్టు మీ విశుద్ధి చక్ర చాలా బ్రైట్ గా చేంజ్ అవుతున్నట్టు చూడండి. ఆ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, వండర్ఫుల్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఏదైతే మన మాటల పరంగా క్రియేట్ అయిన ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం, సరికాని ఎనర్జీ మొత్తం క్లెన్స్ అవుతుంది. Feel that energy in your throat chakra. ఆరవది కాత్యాయని దేవి మహాలక్ష్మి రూపం. సో మన ఆజ్ఞా చక్ర దగ్గర టేక్ ఎ డీప్ బ్రీత్. సౌండ్ వచ్చేసి ఓం. మనకి ఏదైనా తెలియని అనవసరమైన ఆలోచనలు, ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ ఏవున్నా వండర్ఫుల్ గా ఆ కాత్యాయని దేవి ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతూ ఆ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఆ దేవి ఎనర్జీస్ మనకి స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. మీ ఆగ్రా చక్రంలో ఆ ఇండిగో కలర్ లైట్ చాలా బ్రైట్ గా ఆ దేవి నుంచి ఎనర్జీస్ తీసుకొని చాలా బ్రైట్ గా వైబ్రేట్ అవుతుంది. ఫీల్ ఇట్. మీ ఆజ్ఞా చక్రంలో ఫీల్ కండి ఆ ఎనర్జీస్. నెక్స్ట్ 7వది కాలరాత్రి సరస్వతి దేవి రూపము. సో ఆజ్ఞాకి సహస్రార చక్రాకి మధ్యలో మనోన్మణి చక్ర. సో దీనికి మనము వైలెట్ కలర్ ఎనర్జీస్ కాలరాత్రి ఆ తల్లి నుంచి స్ప్రెడ్ అవుతున్నట్టు, ఏవైనా మనకి తెలియని భయాలున్నా, సరికాని ఎనర్జీస్ ఉన్నా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ మన పైన పని చేయకుండా ఈ తల్లి వండర్ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఆ మనోన్మణి చక్రంలో ఆ ఆజ్ఞాకి సహస్రారాకి మధ్య విజువలైజ్ చేస్తూ వండర్ఫుల్ వాయిలెట్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి.
Take a deep breath. Sound Aum. Aum. Again, deep breath. Aum. Again, deep breath. Aum. మనకి కావాల్సిన జ్ఞానాన్ని తను ప్రసాదిస్తున్నట్టు అండ్ వండర్ఫుల్ రిసీవింగ్ మోడ్ లో ఉండి ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ని యాక్టివేట్ చేస్తూ మనకి కావాల్సిన ఏదైతే విస్టమ్ ఉందో, ఏదైతే నాలెడ్జ్ ఉందో వాటన్నింటిని రిసీవ్ చేసుకుంటూ మన ఇంట్యూషన్ పవర్ ని ఆజ్ఞా చక్రాలో, మనోన్మని చక్రాలు రెండింటిలో పెంచుతున్నట్టు ఆ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీస్ విజువలైజ్ చేసుకోండి. ఆ తల్లి నుంచి వచ్చే ఆ కాలరాత్రి సరస్వతి రూపం నుంచి వచ్చే ఆ వండర్ఫుల్ నాలెడ్జ్ ని రిసీవ్ చేసుకుంటున్నట్టు విజువలైజ్ చేయండి. ఎనిమిదవ రూపము మహాగౌరి సహస్రార. సో ఔన్ సౌండ్. టేక్ ఎ డీప్ బ్రీత్. Again, take a deep breath. Again, take a deep breath. వండర్ఫుల్ గా ఈ గౌరీ అవతారము ఆ శివ పార్వతులు ఇద్దరి కలయిక. సో మన లోపల ఉన్న మస్కులైన్ ఎనర్జీస్, ఫెమినైన్ ఎనర్జీస్ ని వండర్ఫుల్ గా సహస్రారాలో బ్యాలెన్స్ చేస్తున్నట్టు చూడండి. ఏదైతే నాలెడ్జ్ కావాలో అదంతా మనం తీసుకొని ఆ వండర్ఫుల్ ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్ చాలా వండర్ఫుల్ గా బ్యాలెన్స్ అవుతున్నట్టు చూడండి. వైట్ కలర్ ఎనర్జీలో కనెక్ట్ అవుతున్నట్టు ఒక వండర్ఫుల్ వైట్ లోటస్ లో ఆ ఏదైతే జ్ఞానాన్ని తీసుకొని మన లోపల ఉన్న ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తూ వండర్ఫుల్ గా ఆ వైట్ లైట్ తో స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి సహస్రారం మొత్తం. తొమ్మిదవ దేవి రూపము సిద్ధిదాత్రి సహస్రార. సూపర్ న్యాచురల్ పవర్స్ ఏవైతే ఆ హయ్యర్ కాన్షియస్ నుంచి ఆ స్పిరిచువల్ కనెక్షన్స్ కావాలో అవి సిద్ధిదాత్రి ప్రసాదిస్తుంది. అన్ని సిద్ధులను ప్రసాదించే తల్లి కాబట్టి సిద్ధిదాత్రి. సో మన సహస్రార రాజరాజేశ్వరి దేవి అండ్ వండర్ఫుల్ గోల్డెన్ లైట్ ఎనర్జీ మీ సహస్రారాకి స్ప్రెడ్ అవుతూ మిమ్మల్ని మీరు కంప్లీట్ గా తలపై భాగం నుంచి మూలాధార వరకు ఆ టెయిల్ బోన్ వరకు ఆ గోల్డెన్ లైట్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టు చూసుకోండి. వండర్ఫుల్ గా మనల్ని ఆ మనసుతో బుద్ధితో కలిపి పని చేసేలాగా ఎప్పుడు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అవన్నీ మనకి ప్రసాదించే తల్లి సిద్ధిదాత్రి. ఆ గోల్డెన్ కలర్ ఎనర్జీస్ అండ్ స్పిరిచువల్ గా మనల్ని చాలా గ్రౌండెడ్ గా ఉంచుతూ ఆ స్పిరిచువల్ గా ఉన్నతి సాధించడానికి కూడా ఆ హయ్యర్ కాన్షియస్నెస్ తో మన గాడ్ ఎనర్జీస్ తో ఆ సోల్ స్టార్ చక్ర అనుకోవచ్చు మన సహస్రార పైన
ఆ సోల్ స్టార్ చక్ర ఎనర్జీస్ లో ఆ గోల్డెన్ కలర్ ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. మన సోల్ స్టార్ చక్ర నుంచి ప్రతి చక్రాకి ఆ గోల్డెన్ ఎనర్జీస్, ఆ చక్ర కలర్ తో పాటు గోల్డెన్ ఎనర్జీస్ కూడా స్ప్రెడ్ అవుతున్నవి మీ పాదాల వరకు స్ప్రెడ్ అవుతున్నట్టు విజువలైజ్ చేయండి గోల్డెన్ ఎనర్జీస్. ఏదైతే సాధన చేస్తున్నామో అది సిద్ధించేలాగా మనకి ఈ సిద్ధిదాత్రి వరాలు ప్రసాదిస్తుంది. ఆ రాజరాజేశ్వరి రూపంలో ఆ 9వ చక్ర, ఆ సోల్ స్టార్ చక్ర గోల్డెన్ ఎనర్జీస్ తో మన సహస్రార నుంచి ప్రతి చక్రాకి ఎనర్జీస్ స్ప్రెడ్ చేస్తూ మనము భూమాతతో కూడా వండర్ఫుల్ కనెక్షన్ ఏర్పరచుకొని మన ఎర్త్ స్టార్ చక్రాన్ని కూడా మన అది పాదాల కింద ఉండే ఆ ఎర్త్ స్టార్ చక్ర వరకు ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టు, గోల్డెన్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. ఇప్పుడు మన ప్రజెంట్ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్ లో ఏదైతే అవసరమో వాటన్నింటినీ వండర్ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఆ నాలెడ్జ్ ని మనకి ప్రసాదిస్తున్నట్టు చూడండి. ఏదైతే అవసరం లేదో వాటిని తీసివేస్తూ మనకి అన్ని ఫెమినైన్ ఎనర్జీస్ ని, మస్కులైన్ ఎనర్జీస్ ని, ప్రతి ఒక్క చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టు, ఎనర్జీని క్లెన్స్ చేస్తున్నట్టు చూడండి. ఆ దేవి ఎనర్జీస్ ని మన చక్రాస్ లో యాక్టివేట్ చేసుకొని ఆ దేవి రూపంలో వండర్ఫుల్ గా ఒక హైయెస్ట్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నట్టు చూడండి మీ బాడీ. ఆ గోల్డెన్ ఎనర్జీతో చాలా వండర్ఫుల్ గా మీ బాడీ వైబ్రేట్ అవుతున్నట్టు విజువలైజ్ చేయండి. Take a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. ప్రతి ఒక్క భూమాతకి, ఈ నవదుర్గలకి, మన బాడీలో ఉన్న చక్రాస్ కి, ఆ వండర్ఫుల్ కలర్ ఎనర్జీస్ కి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదానికి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భూమాత, థ్యాంక్ యూ తల్లి. ఆ దుర్గాదేవి ఈ నవ దుర్గలుగా, ఈ నవరాత్రులలో ఆ అవతారాలలో ఉన్న ఎనర్జీస్ అన్నింటినీ మనకి స్ప్రెడ్ చేసి మన లోపల ఉన్న ఏవైతే భయాలను తొలగించి ఆ ధైర్యాన్ని, ఆ శాంతిని అందరికీ ప్రసాదిస్తున్నట్టు చూడండి. ఈ సాధన చేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ లోపల ఆ ధైర్యము, మనశ్శాంతి, ప్రేమ, కామ్నెస్, పీస్ఫుల్ ఎనర్జీస్ అన్నీ పెరుగుతున్నట్టు విజువలైజ్ చేస్తుంది. థ్యాంక్ యూ తల్లి ఫర్ దిస్ వండర్ఫుల్ సాధన. థ్యాంక్ యూ సో మచ్.